మెడికల్ కాలేజీల విషయంలో పీపీపీ మోడల్ పద్ధతిలో నిర్వహించాలని ప్రభుత్వం చెప్పగానే రకరకాల అపోహలు, అవాస్తవాలు ప్రచారం చేయడం మొదలుపెట్టారు. గత 7 దశాబ్దాలుగా ప్రభుత్వం మరియు ప్రైవేట్ వ్యక్తులు సంస్థలతో కలిసి విద్యా, వైద్య రంగాలలో నాణ్యమైన సేవలందిస్తున్నాయి. ఉదాహరణకు మెమోరియల్ స్కూల్స్, మిషనరీ స్కూల్స్. మారుమూల ప్రాంతాలకు విద్య అందించడానికి ప్రభుత్వం, ప్రైవేటు భాగస్వామ్యంతో ఎయిడెడ్ స్కూల్స్ ద్వారా దేశంలో అందరికీ విద్యను అతి తక్కువ ఖర్చుతో అందుబాటులోకి తెచ్చింది. మన తల్లిదండ్రులు, తాతలలో 80% ఈ ఎయిడెడ్ పాఠశాలల్లో చదివినవారే. పీపీపీ వల్ల దోపిడీ జరుగుతుందనే మాట ఎంత అబద్ధమో ఈ ఎయిడెడ్ స్కూల్స్ ని చూస్తే అర్థమవుతుంది. అందరికీ తెలిసిన 108 సేవ కూడా ప్రైవేట్ భాగస్వామ్యంతో నడుస్తుండగా దేశంలో ఎన్నో మెమోరియల్ హాస్పిటల్స్ ప్రభుత్వ సపోర్టుతో అతి తక్కువ ఖర్చుతో పేదలకు నాణ్యమైన వైద్యం అందిస్తున్నాయి. కాబట్టి ప్రైవేట్ అనగానే వ్యాపారం మాత్రమే కాకుండా సేవ చేసే సంస్థలు కూడా ఉన్నాయని అర్థం చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యాపార కోణంలో కాకుండా చారిటబుల్ సంస్థలకు మాత్రమే మెడికల్ కాలేజీలు అప్పజెపుతాం అని అసెంబ్లీ సాక్షిగా చెప్పింది. 2025లో ఆంధ్రప్రదేశ్ 10 కొత్త కాలేజీలకు టెండర్లను పిలిచింది. గుజరాత్, మధ్యప్రదేశ్, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, బీహార్, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా పీపీపీ మోడల్ మెడికల్ కాలేజీల నిర్మాణం కోసం టెండర్లు పిలిచారు. పీపీపీ మోడల్లో ప్రభుత్వం భూమిని అందిస్తే ప్రైవేట్ కంపెనీలు నిర్మాణం, మౌలిక సదుపాయాలు, బోధనా సిబ్బంది మరియు నిర్వాహకులకు నిధులు సమకూరుస్తాయి. దీని ద్వారా తక్కువ సమయంలో మెడికల్ కాలేజీలను విద్యార్థులకు అందుబాటులోకి తేవడంతో పాటు ఆయా కాలేజీల ఆస్పత్రుల ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించవచ్చు. ఏపీలో 17 మెడికల్ కాలేజీల నిర్మాణానికి మొత్తం 8,480 కోట్లు అవసరం. అయితే గత ప్రభుత్వం 5 సంవత్సరాల కాలంలో చేసిన ఖర్చు కేవలం 1,550 కోట్లు మాత్రమే. అంటే కేవలం 18.2%. ప్రస్తుతం ప్రభుత్వం ఒక్క ఏడాదిలోనే 786.82 కోట్లు అంటే 9.2% ఖర్చు చేసింది. వైసీపీ విధానంలో నిధులు పక్కదారి పట్టించి కాలేజీలు నిర్మించడానికే కనీసం 20 నుంచి 25 ఏళ్లు పడుతుంది. అదే పీపీపీ మోడల్లో 2 లేదా 2.5 సంవత్సరాలు చాలు. దీనివల్ల త్వరగా కాలేజీలు, హాస్పిటల్స్ నిర్మాణం పూర్తవడమే కాదు, వేల మంది విద్యార్థులకు మెడిసిన్ విద్య, పేద ప్రజలకు వైద్యం త్వరగా అందుబాటులోకి వస్తుంది. గత 5 ఏళ్లలో 5 మెడికల్ కాలేజీలు అరకొర వసతులతో నిర్మితమయ్యాయి. దాంతో ఒక్కో కాలేజీకి 100 చొప్పున కేవలం 500 సీట్లు మాత్రమే లభిస్తాయి. ఇంత చేస్తే ఇందులో కన్వీనర్ కోటా అంటే ఫ్రీ సీట్లు 213 మాత్రమే. మిగతా 287 సీట్లు గత ప్రభుత్వ జీవో ఎంఎస్ నంబర్ 107, 108ల ప్రకారం సెల్ఫ్ ఫైనాన్స్, ఎన్ఆర్ఐ కోటా సీట్లు అవుతాయి. కానీ పీపీపీ మోడల్లో నిర్మించిన కాలేజీలలో ఒక్కో కాలేజీకి 150 సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే మొత్తం 2,550 సీట్లు 2 ఏళ్లలో అందుబాటులోకి వస్తాయి. పోనీ కాలేజీకి తక్కువలో తక్కువ 100 సీట్లు అనుకుంటే 1,700 సీట్లు దక్కుతాయి. ఇందులో 850 ఫ్రీ సీట్లు, మిగిలిన 850 బి కేటగిరీ ఎన్ఆర్ఐ కోటాలకు వెళతాయి. పేద విద్యార్థుల కోసం 213 సీట్లిచ్చే పాత విధానం మంచిదా, లేక తక్కువలో తక్కువ 850 ఫ్రీ సీట్లిచ్చే పీపీపీ మోడల్ మంచిదా? పాత విధానం ప్రకారం ఒక్కో కాలేజీకి 500 పడకల చొప్పున ప్రస్తుతం ఉన్న 5 కాలేజీలలో 2,500 పడకలు మాత్రమే అందుబాటులో ఉంటాయి. పీపీపీ మోడల్లో 17 కాలేజీలలో కలిపి 8,500 పడకలు అందుబాటులోకి వస్తాయి. అందులోనూ 6,000 పడకలు పేదలకు ఉచితం. ప్రజారోగ్యానికి సంబంధించి ప్రతి కుటుంబానికి 25 లక్షల రూపాయల ఆరోగ్య బీమా పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు మా ప్రభుత్వం ప్రణాళికలు చేపట్టింది. దీని ద్వారా ప్రతి వ్యక్తి తమకు నచ్చిన చోట వైద్యం చేయించుకునే అవకాశం ఉంది. కాబట్టి వైద్యం ఖర్చు పెరుగుతుంది అనే మాట పూర్తిగా అబద్ధం. పీపీపీ మోడల్ అంటే పూర్తిగా ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వడం కాదు. వాళ్ళు రన్ చేస్తారు. రన్ చేసిన తర్వాత ఇన్ని సంవత్సరాలు వాళ్ళు ఆపరేట్ చేసి తిరిగి ఆస్తి గవర్నమెంట్ కి ఇస్తారు. గవర్నమెంట్ ఇది ఓనర్. అల్టిమేట్ గా ఆస్తి మనకే వస్తుంది. కాబట్టి ప్రభుత్వ ఆస్తి భద్రంగా ఉంటుంది. అది కాకుండా కళాశాల నిర్మించడానికి వచ్చే ఈ ప్రైవేట్ సంస్థలు లాభాపేక్ష లేని చారిటీ సంస్థలై ఉండాలని ప్రభుత్వం స్పష్టంగా టెండర్ నియమాలలో పేర్కొంది. కాబట్టి వైద్య విద్యను, వైద్య సేవలను పేదలకు అందుబాటులోకి తేవడానికి పీపీపీ మోడల్ ని ప్రభుత్వం ఎంచుకుంది.